शिव जी कहते हैं डरो मत, डराओ मत, अभय मुद्रा दिखाते हैं, और जो लोग अपने आप को हिंदू कहते हैं वो 24 घंटा हिंसा हिंसा हिंसा। आप हिंदू हो ही नहीं। पूरे हिंदू समाज को हिंसक कहना ये गंभीर विषय है। नरेंद्र मोदी जी पूरा हिंदू समाज नहीं है, बीजेपी पूरा हिंदू समाज नहीं है, आरएसएस पूरा हिंदू समाज नहीं है। హలో వెల్కమ్ టు ఇండియా నెక్స్ట్. పార్లమెంట్లో బీజేపీ విధానాలను ఎత్తి చూపుతూ రాహుల్ గాంధీ చేసిన ప్రసంగంపై ఎవ్వరికీ అభ్యంతరం ఉండదు. కానీ బీజేపీని మతతత్వ పార్టీ అని అంటూనే హిందూ మతాన్ని ముస్లిం క్రైస్తవ మతాలతో పోలుస్తూ తన మతతత్వాన్ని బయటపెట్టుకున్నాడు రాహుల్. శివుడి చేతిలో త్రిశూలం కనిపిస్తుంది, హిందూ దేవుళ్ళందరి చేతిలో ఆయుధాలుంటాయి. కానీ ఇస్లాం క్రిస్టియన్ దేవుళ్ళు శాంతి ప్రియులు అని ఆయన చేసిన ప్రసంగం దేశంలో హిందువులందరినీ హేళన చేసింది. 2019 ఎన్నికల్లో టెంపుల్ రన్ చేసి జన్యుధారి బ్రాహ్మణుడిగా పేరు తెచ్చుకున్న రాహుల్ ఇలా ఇప్పుడు హిందూ దేవుళ్ళు హింసావాదులు అన్నట్లు పార్లమెంట్లో మాట్లాడడం ఏంటి? రాహుల్ వైఖరిని నిరసిస్తూ సోషల్ మీడియాల్లో దాదాపు అన్ని భాషల్లో కూడా వీడియోలు వెల్లువెత్తుతున్నాయి. కాంగ్రెస్ పార్టీలో హిందువులందరూ కూడా సిగ్గుతో తలవంచుకుంటున్నారు. బీజేపీని నిలువరించే మేరకు సీట్లు సంపాదించుకున్నాం అంటే అది రాహుల్ నాయకత్వం ప్రభావమే అని భజన చేసే కాంగ్రెస్ నాయకులు తాము ఎందుకు ఇలా వెనుకబడి ఉన్నామో ఆత్మవిమర్శ చేసుకోవడం లేదు. పైగా పార్లమెంటు సాక్షిగా ఒక మతాన్ని హేళన చేసే పిలచేష్టలను సమర్థిస్తూ తమ గొయ్యి తామే తవ్వుకుంటున్నారు. शिव जी कहते हैं डरो मत, डराओ मत, अभय मुद्रा दिखाते हैं, और जो लोग अपने आप को हिंदू कहते हैं वो 24 घंटा हिंसा हिंसा हिंसा। आप हिंदू हो ही नहीं। पूरे हिंदू समाज को हिंसक कहना ये गंभीर विषय है। नरेंद्र मोदी जी पूरा हिंदू समाज नहीं है, बीजेपी पूरा हिंदू समाज नहीं है, आरएसएस पूरा हिंदू समाज नहीं है। హిందువుల ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తే దాని ఫలితం ఎలా ఉంటుందో అదే కాంగ్రెస్ భవితవ్యం. సోషల్ మీడియాలో రాహుల్ని ట్రోల్ చేస్తూ వైరల్ అవుతున్న ప్రచారం చూసైనా కూడా కాంగ్రెస్ రాహుల్ని అదుపులో పెడుతుందా, తన వైఖరిని మార్చుకుంటుందా చూడాలి. ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ.